జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ సుప్రీంకోర్టు ఒకటి ఉన్నది కదా, అది దానికి సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకొని బోడి పత్రం జలాయించాలని చెప్పేసి అప్పుడప్పుడు చేస్తూ ఉంటారనమాట. ఊరే అసలు వీళ్ళకి ఏం సంబంధము, వీళ్ళకి ఏం అవసరం రా నాయన, ఇంకేం కేసులు ఏం పెండింగ్లో లేనట్టు, వీళ్ళే పని లేక ఖాళీగా ఉన్నట్టు అన్నిట్లో ఏలు పెడతారే, ఏలు పెట్టి వాసన చూసుకుంటారని చెప్పి చాలా సందర్భాల్లో అనిపించదు. నాకైతే అనిపించదు బా. మీకు అనిపించదా? అనిపిదా? అనిపిస్తుంది లేదో ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. సరే, ఈ సుప్రీంకోర్టు గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన, ఓకేనా? సరే, న్యూస్ విషయానికి వస్తే కిరణ్ రిజిజు గారు, ఈయన వృత్తిరీత్యా ఒక న్యాయవాది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2021 నుంచి 2023 వరకు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ రిజిజు గారు ప్రస్తుతం పార్లమెంటరీ అఫైర్స్ శాఖ మంత్రిగాను, అలాగే కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగాను అయితే పనిచేస్తున్నారు. మొన్న పార్లమెంటు ఉభయ సభల్లో ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టింది ఈ కిరణ్ రిజిజు గారే. సరే, కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి హోదాలో కిరణ్ రిజిజు గారు ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును అయితే ప్రవేశపెట్టినారు. బిల్లును ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా పార్లమెంట్లో అద్భుతమైన ప్రసంగాన్ని కూడా చేశారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు ప్రసంగించినటువంటి ప్రసంగాలలో కిరణ్ రిజిజు గారు చేసినటువంటి ప్రసంగమే అతి గొప్ప ప్రసంగం అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే అంత అద్భుతంగా జరిగింది ఆయన ప్రసంగం. సరే, ఈ వక్ఫ్ బోర్డు బిల్లు అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ రెండు చోట్ల కూడా పాస్ అయిపోయింది. ఇక ఈ వక్ఫ్ బోర్డు బిల్లు పైన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా సంతకం చేసేశారు. దీంతో ఈ వక్ఫ్ బోర్డు బిల్లు చట్టంగా మారిపోయింది. అంటే మన దేశంలో చట్టాలు చేసేటటువంటి శాసనకర్తలు ఈ బిల్లును పాస్ చేయగా మన దేశానికి సుప్రీం అయినటువంటి రాష్ట్రపతి గారు ఈ బిల్లు పైన సంతకం చేసి చట్టంగా మార్చేశారు. ఇక ఈ చట్టం విషయంలో కలుగు చేసుకోవడానికి ఎవరికి కూడా అర్హత లేదు. ఏ బొహడాకు ఏ తొకడాకు ఎవరికి కూడా అర్హత లేదు. కానీ ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును ఛాలెంజ్ చేస్తా ఎంఐఎం పార్టీ అధినేత అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ, అలాగే కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి ఇమ్రాను, అలాగే మరొక కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి మహమ్మద్ జావేదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాను, అలాగే సంబాల్ ఎంపీ అయినటువంటి జియావుర్ రెహమాను, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో పాటు మరికొన్ని సూడో సెక్యులర్ పార్టీలు సుప్రీంకోర్టుకి అయితే పోయినాయి. నాయనా, మేము దొంగతనాలు చేస్తూ ఉంటే వాళ్ళు మమ్మల్ని దొంగతనాలు చేసుకోనికుండా ఒక చట్టం అయితే తీసుకొచ్చారు. మేము కంటే కనపడని దానివల్ల ఈ ఒక స్థలం కనపడినా, లేకపోతే ఒక బిల్డింగ్ కనపడినా, ఒక ఆస్తి కనపడినా, అది ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, మేము పోయి దాన్ని వక్ఫ్ బోర్డు పేరు చెప్పి దాన్ని మేము లాగేసుకుంటా ఉన్నాము. చివరికి రాష్ట్రపతి భవనం, అలాగే పార్లమెంట్ భవనం కూడా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినట్టు అని చెప్పేసి మేము మాట్లాడినాము. వాటిని మేము దొబ్బేయాలని చెప్పి చూసినాము. కానీ మా ఆటల వాళ్ళు అయితే అడ్డుకట్టేశారు. మాకు ఇవన్నీ కూడా ఇప్పుడు కుదిరేటట్లేవు. ఈ వక్ఫ్ బోర్డు పేరు చెప్పి మేము దేశానంతా కూడా మేము ఏదో దౌర్జన్యంగా అంతా కూడా లాక్కోవాలనుకున్నాము. మాకు ఆ స్థాయిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్ని కూడా హక్కులన్నీ కూడా కల్పించింది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం వాటికైతే కళ్ళెం వేసింది. ఇప్పుడు మాకైతే అన్యాయం జరుగుతుంది. ఏదా అర్థమవుతుంది మీక అని చెప్పేసి బోరు మరి ఏడ్చా వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టుకు పోయినారు. అర్థమైందా నేను చెప్పింది? పోవచ్చు. అసలు వీళ్ళకి రైట్ ఉండదా? అసలు ఏముండదని వీళ్ళ దగ్గర అసలు ఏడ వక్ఫ్ బోర్డు ఏంది నాకు అర్థమే కాల. ఎవరు పిచ్చోళ్ళు, ఎవరు పిచ్చిముండా కొడుకులు? నేను ఒక మాట చెప్తున్నా, ఎవరైతే ఈరోజు వక్ఫ్ బోర్డుకు సపోర్ట్ చేస్తున్నారో ఆ సూడో సెక్యులర్ పార్టీలు కావచ్చు, సూడో సెక్యులర్ నాయకులు కావచ్చు, మీకు శాతనైతే, మీకు దమ్ముంటే మీ ఆస్తులను వక్ఫ్ బోర్డుకి ఇవ్వండి, వక్ఫ్ బోర్డు కట్టపెట్టండి. ఈరోజు దేశంలో మన ఇండియన్ ఆర్మీ తర్వాత, ఇండియన్ రైల్వేస్ తర్వాత అతిపెద్ద భూస్వామి ఎవరంటే వక్ఫ్ బోర్డే. ఎవరినైంది అదంతా? యానికి కాదు. బాబర్ తీసుకొచ్చి పెట్టాడా, ఔరంగజేబు తీసుకొచ్చి పెట్టాడా, వాళ్ళ ఆయన షాజహాన్ తీసుకొచ్చి పెట్టాడా, ఎవరు తెచ్చి పెట్టారు అయ్యాడా వక్ఫ్ బోర్డు భూములు అని చెప్పేసి దొబ్బుగా పోయినారు కదా ఆల్రెడీ. దేశాన్ని తీసుకొని పాకిస్తాన్ అని చెప్పేసి ఒక మొక్కన మీరు కావాలనుకుంటే ఆడికే పోండి. మళ్ళీ వక్ఫ్ బోర్డు అని చెప్పేసి నువ్వు పార్లమెంటు, అదేవిధంగా రాష్ట్రపతి భవన్ కూడా నువ్వు వక్ఫ్ బోర్డు కిందకి వచ్చాది అంటే రేపు దేశం అంతా వక్ఫ్ బోర్డు కిందకి వచ్చాది అని చెప్పి నువ్వు మాట్లాడవా? అప్పుడు ఏం చేయాలి? వీళ్ళంతా గంట కొట్టుకోవాలి కూర్చొని. ఏంది కథలన్నీ కూడా. సరే, ఇక వీళ్ళందరూ సుప్రీంకోర్టుకు పోయినారు కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సంజీవ్ ఖన్నాతో సహా 3 సభ్యుల బెంచ్ ఈ కేసులను అయితే స్వీకరించి విచారణ జరుపుతున్నారు. మీకు అసలు ఏలు పెట్టేదానికి రైట్ ఉండదా? ఏలు పెట్టేదానికి రైట్ ఉండదా మీకు? ఇప్పుడు ఉభయ సభల్లో బాగా ఈ చర్చలన్నీ జరిగిన అనంతరం అయితే పాస్ అయిపోయింది. దానికి రాష్ట్రపతి సంతకం పెట్టారు. మళ్ళీ మీరు ఏలు పెట్టేది ఏంది? ఇంకా ఉండండి, అయిపోవాలి ఇంతటితో. ప్రస్తుతం చట్టంగా మార్చబడినటువంటి ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టం పైన ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని ప్రశ్నలు వేసి వాటికి వారం రోజుల్లాగా సమాధానం చెప్పాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏంది ఆదేశాలు?
ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టు తీరుపైన వివాదం అయితే రాజుకునింది. ఇక ఈ విషయం పైన అంటే వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టం విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవడం పైన కిరణ్ రిజిజు గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, నాకు సుప్రీంకోర్టు మీద నమ్మకం అయితే ఉండాలి, నేను కాదనడంలే. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చట్టంగా రూపొందింది, అందుకే సుప్రీంకోర్టు శాసనంగా అధికారికంగా చట్టసభల్లో పాస్ అయిపోయి రాష్ట్రపతి సంతకం కూడా అయిపోయి చట్టంగా రూపొందినటువంటి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టం విషయంలో సుప్రీంకోర్టు అనవసరంగా కలుగు చేసుకోదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇకపోతే మన దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు ఒకదాన్ని మరొకటైతే గౌరవించుకోవాల్సిన అవసరం అయితే ఉండాలి. అంతేకాకుండా ఒక వ్యవస్థ పైన మరొక వ్యవస్థ నమ్మకాన్ని, అదేవిధంగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఒక వ్యవస్థ పట్ల మరొక వ్యవస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి మాట్లాడినాడు. అంటే ఎవరి పని వాళ్ళు చూసుకోవాలరా నాయన, ఒకరి పనులు ఇంకొకరు వచ్చి ఏలు పెట్టకూడదు, ఏలు పెట్టి వాసన చూసుకునేది అది గలీజ్ పని అని చెప్పి మాట్లాడినాడు. ఇక ఇది రెండో పంచి అనమాట. ఇక మూడోది వచ్చేసి, ఒకవేళ రేపు మేము గనక న్యాయ వ్యవస్థలో వేలు పెడితే ఎట్టుంటుంది, ఏది ఇప్పుడు మీరు కదా వచ్చి ఏలు పెట్టినట్టు ఏమే, మా పార్లమెంటరీ వ్యవస్థ అదేవిధంగా రాష్ట్రపతి గారు కలిసి న్యాయ వ్యవస్థలోనూ అదేవిధంగా సుప్రీంకోర్టు విషయంలో జోక్యం చేసుకుంటే అది ఎట్టుంటుంది, అది ఖచ్చితంగా మంచిగా అయితే ఉండదు. అవునా కదా? సుప్రీంకోర్టు పార్లమెంటరీ వ్యవహారాల్లో వేలు పెట్టినట్టు మేము సుప్రీంకోర్టు వ్యవహారాల్లో వేలు పెట్టదలుచుకోవాలా ఏమే, అది సరే. ఇక నాలుగో విషయం వచ్చేసి, దేశంలోని న్యాయ వ్యవస్థకు, పార్లమెంటరీ వ్యవస్థకు, రాష్ట్రపతి వ్యవస్థకు మూడింటికి వేరువేరు అధికారాలు, బాధ్యతలు, హక్కులైతే ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు మా చేత తయారు చేయబడే చట్టాల్లో తల దూర్చదని చెప్పేసి నేను భావిస్తానంటూ కిరణ్ రిజిజు గారు ఒక అద్భుతమైన ప్రసంగం అయితే చేశారు. ఈ స్పీచ్ ద్వారా చాలామందికి బాగా దబ్బలుగా కోసి మంచిగా ఉప్పు కారం వద్దినట్టు బాగా బుద్ధి వచ్చేటట్టు మాట్లాడినాడు. అర్థమవుతుందా? కాదియా, నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మన దేశంలో ఏది కింది స్థాయి సర్పంచ్ నుంచి గ్రామ స్థాయి నుంచి తీసుకుందాం, సర్పంచ్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చివరికి రాష్ట్రపతి కూడా ఎన్నికల ద్వారానే ఎన్నుకోబడతారనమాట. అవునా కదా? మరి అలాంటప్పుడు ఈ కొలిజియం వ్యవస్థ అని చెప్పేసి ఒక దిక్కుమాలిన ఒక వ్యవస్థను ఒక దాన్ని పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిగా ఉండాలో వాళ్ళ వాళ్ళే ప్రకటన చేసుకుంటా, ప్రభుత్వం చేసేటటువంటి పనుల్లో కూడా వీళ్ళు వచ్చి జోక్యం చేసుకుంటా ఏలు పెడతామంటే ఏం మాట్లాడాలి ఇంకా? అంటే కాదులే, ఇంకెందుకు ఈ దేశంలో ఇంకా ప్రధానమంత్రులు ఎందుకు, రాష్ట్రపతులు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, లేకపోతే సర్పంచ్లు ఎందుకు వీళ్ళంతా కూడా అంతా తీసేసేయండి. ప్రభుత్వాన్ని తీసేసి ఆ పాకిస్తాన్లో ఆర్మీ వెళ్తుంది కదా, ఆ విధంగా మీ కోర్టులో వేయాలండి ఇంకా దేశాన్ని. మీరే తీర్పులు ఇచ్చా ఉండండి, మీరే పరిపాలించరు కానీ దేశాన్ని. వీళ్ళు కమిటీలు వేసి కమిటీల ద్వారా అందరి అభిప్రాయాలను తీసుకొని దాని మీద మళ్ళీ పార్లమెంట్లో చర్చలు పెట్టి ఓటింగ్ పెట్టి బిల్లులు పాస్ చేసి దాన్ని రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించి ఆవిడ సంతకం పెట్టి చట్టంగా మార్చి మళ్ళీ దాంట్లో వచ్చి మీరు జోక్యం చేసుకుంటారా? ఇంకెందుకు ఆ ప్రభుత్వాలు ఉండేది? అసలు మీకు హక్కు ఉన్నదా? నేను చెప్పేది ఒకటే, ఖచ్చితంగా ఈ న్యాయ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాలా. ఎందుకంటే కంపు కొడతాంది, పురుగులు పడి ఉన్నాయి లోకమని. ఏంది దరిద్రం అంతా కూడా? ఈ మధ్యనే మనం చూసినాం, ఒక సుప్రీంకోర్టు జడ్జి గారి ఇంట్లో డబ్బు అంతా కాలిపోయింది, కనీసం అది వారం రోజుల తర్వాత బయటకు వచ్చింది. అది యానిసి తెచ్చాడు ఆ డబ్బులంతా. ఆయన ఒక్కొక్కరల్లా వచ్చి ఒక్కొక్క పార్టీకి సపోర్ట్గా, ఒక్కొక్క జాతికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటే ఇంక ఉండేదంతా ఎందుకేడా? ఏం చేయనట్టాలే? ఏంది దరిద్రం అంతా కూడా? ఖచ్చితంగా చాలా మార్పులు రావాలా, రాజ్యాంగంలో మార్పులు రావాలా, న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలా, ప్రతి దాంట్లో కూడా మార్పులు రావాలా. ఎప్పుడెప్పుడో చెదులు పెట్టిపోయిన చట్టాలన్నీ తీసుకొచ్చి మీ బోడి పెత్తనం చేస్తామంటే ఎవడు పడతాడా? కాదు, మీకు దమ్ముంటే పశ్చిమ బెంగాల్లో ఈరోజు హిందువుల మీద ఆవంతం దాడులు జరుగుతున్నాయి కదా, దాని మీద ఎందుకు స్పందించలా? తీసుకోండి, మమతా బెనర్జీ ఒక చేతగాంది, ఆవిడ ముఖ్యమంత్రిగా ఉండడం వేస్ట్ అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేస్తా ఒక నిర్ణయం దాన్ని తీసుకోండి. మీకు చేతనైతే చేయగలుగుతారా? కాదు. కాశ్మీర్లో దశాబ్దాల పాటు రావణ కాష్టం లాగా రగిలిపోయింది. కాశ్మీర్లో ఏం చేశారు మీరు? ఏం చేయగలిగినారు మీరు? ఏమన్నా చేయగలిగినారా? యూపీఏ ప్రభుత్వ హయాంలో కొన్ని లక్షల కోట్ల అవినీతి అంతా కూడా జరిగింది. ఏం చేయగలిగినారు? ఏం మాట్లాడినారు? అంటే మీ తీరు చూడబోతా ఉంటే ఒక వర్గానికి కొంతమంది ఈ సూడో సెక్యులర్ పార్టీలకు నాయకులకు మీరు వంత పాడుతూ ఉన్నట్టు, వాళ్ళ కాపు కాస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు అనిపించడం లే మిత్రులారా? ఖచ్చితంగా మీకు అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. అందుకే చెప్పేది, ప్రతి వ్యవస్థలో కూడా మార్పులు అయితే తీసుకురావాలా, ప్రక్షాళన చేయాల్సినవి చాలానే ఉన్నాయి. అది మాత్రం పక్కాగా చెప్తున్నా విషయం అది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. కామెంట్ చేయాలా? కామెంట్ చేస్తేనే కదా ఎంతమంది పాజిటివ్గా ఉన్నారు, ఎంతమంది దేశానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి తెలిసేదా. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.